ఆగస్టులో గురుడి అనుగ్రహంతో ఈ 3 రాసుల వారికి రెట్టింపు ఫలితాలు. జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు మాసంలో గురుడు 2 సార్లు తన దిశను మార్చుకోనున్నాడు. ఈ సమయంలో కర్కాటకం ఈ 3 రాసుల వారికి తిరుగనేదే ఉండదట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టు నెల చాలా ప్రత్యేకమైనది. ఈ కాలంలో గురుడితో సహా అనేక ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. నవగ్రహాలలో గురుడిని దేవగురువుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే గురుడి స్థానం బలంగా ఉంటుందో వారు జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంతేకాదు సరైన సమయంలో పెళ్లి చేసుకుంటారు. తమ పిల్లల విషయంలోనూ శుభవార్తలు వింటారు. అయితే గురుడి స్థానం మారిన ప్రతిసారీ ద్వాదశ రాసుల జీవితాల్లో మార్పులొస్తాయి. ఈ నేపథ్యంలో గురుడు ఆగస్టు నెలలో 2 సార్లు తన స్థానాన్ని మారనున్నాడు. ఈ సమయంలో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుడి సంచారం ఎప్పుడంటే జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు 13వ తేదీ ఆదివారం ఉదయం 5:44 గురుడు పునర్వసు నక్షత్రంలో మొదటి పాదంలో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో ఆగస్టు చివరి వరకు అంటే ఆగస్టు 30వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. అనంతరం పునర్వసు నక్షత్రంలో రెండో పాదంలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు ఈ నెల మొత్తం మిథునరాశిలోనే నివాసం ఉండనున్నాడు. తన రాశిలో సంచారం చేయడు. మేష రాశి వారికి ఆగస్టులో గురుడు 2 సార్లు తన స్థానాన్ని మారడం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ రావొచ్చు. ఈ కాలంలో డబ్బు కొరత అనేదే ఉండదు. ఈ కాలంలో ఉద్యోగం మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం పరంగా ఈ వారం మీ ఆరోగ్యానికి సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో మంచిది, ఎందుకంటే ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ ఆహ్లాదకరమైన మరియు పార్టీ సమయంలో మీరు మద్యం సేవించకుండా ఉండాలి, లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ వారం ఈ రాశిచక్రం యొక్క స్థానికులు, ముఖ్యంగా మహిళా స్థానికులు, ఏదైనా మాట్లాడేటప్పుడు మరియు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మీ అమాయకత్వం కారణంగా ఇంట్లో ఎవరైనా మీ నుండి ఆర్థిక సహాయం కోరవచ్చు మరియు మీరు కోరుకోకపోయినా మీరు దానిని తిరస్కరించలేరు. ఈ వారం కుటుంబ సభ్యులను మీ నియంత్రణలో ఉంచడం, మీ నియమాలను వారిపై విధించడం మరియు వారి మాట వినకపోవడం వంటివి మీకు వ్యతిరేకంగా ఉంటాయి. ఈ కారణంగా మీ ఇంటి వ్యక్తులతో చర్చలు సాధ్యమే. మీరు కోరుకోకపోయినా వారి విమర్శలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ప్రమోషన్ పరంగా ఈ వారం మీకు చాలా పెద్ద అవకాశాలను ఇవ్వబోతోంది. అయితే సరిగ్గా ఆలోచించడం ద్వారా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు అర్హత ఉన్నంతవరకు భావోద్వేగాల్లో ప్రవహించడం ద్వారా మీరు అంత లాభం పొందలేరు. చాలా మంది విద్యార్థులకు ఆరోగ్యం సరిగా లేకపోవచ్చు. దీనివల్ల వారు తమ విద్య వైపు దృష్టి పెట్టడం గురించి ఆందోళన చెందాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మొదటి నుండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మంచి వైద్యుడిని సంప్రదించండి. చంద్రునికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం పరంగా ఈ వారం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ పదోన్నతి పరంగా మీకు అనేక అవకాశాలు వస్తాయి. పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు ఓం నరసింహాయ నమః జపించండి. మేషరాశి స్థానికులకు కొంచెం సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మునుపటి మాదిరిగానే ఈ నెలలో కూడా మీ ఇంటి యజమాని మీ 12వ ఇంట్లో ఉంటాడు. ఇది సాధారణంగా మంచిదిగా పరిగణించబడదు, కానీ శని దేవుడు గురు నక్షత్రంలో ఉంటాడు. ఇది వారి పని ప్రదేశాన్ని మార్చాలనుకునేవారికి మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే ఉద్యోగంలో మార్పును కోరుకునే శ్రామికులు లేదా వ్యాపారం కోసం ప్రయాణించాలనుకునే వ్యక్తులు కొన్ని మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. విద్య పరంగా చూస్తే ఆగస్టు నెల సాధారణంగా సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో ఉంటూ చదువుకునే విద్యార్థుల చదువుకు కొంత మేరకు ఆటంకం కలగవచ్చు. ఇంటి నుంచి దూరంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు మంచి ఫలితాలను పొందవచ్చు.
ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ నెలలో విద్య పరంగా చాలా వరకు అనుకూల ఫలితాలను పొందవచ్చు. అయితే ఈ మాసం ఉన్నత విద్యకు సగటు ఫలితాలను ఇస్తుంది. కుటుంబ విషయాలలో మీరు సాధారణంగా ఆగస్టు నెలలో సగటు కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. ఆగస్టు నెలలో మీ ప్రేమ బంధం గురించి మాట్లాడినట్టు అయితే, మీ 5వ ఇంటి అధిపతి అయిన సూర్యుడి స్థానం ఈ నెలలో అంత బాగా లేదు. ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే ఈ నెలలో మీ లాభాదాయక గృహానికి అధిపతి అయిన శనీశ్వరుడు మునుపటి మాదిరిగానే 12వ ఇంటిలో ఉంటాడు. సంపద గృహ అధిపతి స్థానాన్ని పరిశీలిస్తే సంపద గృహాధిపతి అయిన శుక్రుడు ఈ నెల 21 వరకు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ విధంగా మీరు 2025 ఆగస్టు నెలలో ఆర్థిక విషయాలలో చాలా వరకు అనుకూల ఫలితాలను పొందవచ్చు. సంపాదన గ్రాఫ్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మీరు చాలా వరకు అనుకూల ఫలితాలను పొందుతారు. మీకు ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే మీరు అప్రమత్తంగా ఉండాలి, కానీ సాధారణంగా ఈ నెలలో కొత్త వ్యాధి వచ్చే అవకాశం లేదు. మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న క్లిష్ట పరిస్థితులు మీ జీవితంలో అలసట మరియు బాధను పెంచుతాయి. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాదు, ఈ పరిస్థితులను చూసిన తర్వాత మీ ప్రేమికుడు కూడా ఉద్రిక్తతను అనుభవిస్తాడు. మీ వెడ్డింగ్ ప్రేమికుడు ఈ వారం మీ జీవితానికి తిరిగి రావచ్చు. అయితే దీనిని చూస్తే మీకు కొంత అసౌకర్యం అనిపించవచ్చు, పాత కాలంలో మాదిరిగా సంతోషంగా లేదు. అందువల్ల మీ వివాహిత జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తూ అవాంఛనీయమైన దేనిపైనా చేయి ఎత్తకుండా ఉండటం మంచిది. కర్కాటక రాశి వారు ఆగస్టులో గురుడు రెండుసార్లు తన స్థానాన్ని మారడం వల్ల శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. బంధువులతో విభేదాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉండదు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. జీవితం పట్ల ఉదాత్తమయ ధోరణిని పెంపొందించుకోండి. మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కానీ, నిరాశ్చెందడం కానీ వధా. ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచన వలన జీవితమాధుర్యం నాశనం కావడమే కాక, సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశను కూడా నాశనం చేస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలి అనుకునేవారికి ఆర్థికంగా అనుకూలమగా ఉంటుంది. మీకు కుటుంబంతోనూ, స్నేహితులతోనూ చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అద్భుతమైన అవకాశాలను పొందడానికి అత్యుత్తమమైన రోజు. ఐటీ రంగంలో ఉన్నవారు విదేశాల నుండి ఆహ్వానం అందుకోగలరు. ఈ రోజు కారణము లేకుండా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడును చెడగొడుతుంది, మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు. ఆగస్టు నెల జాతకం 2025 నెల ప్రకారం మీకు సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు ఫలితాల స్థాయి సగటు కంటే కొంత బలహీనంగా ఉంటుంది. మీ ఇంటి అధిపతి ఈ నెలలో మీ 3వ ఇంట్లో ఉంటారు. మీరు ఉద్యోగం చేసే వ్యక్తి అయితే మరియు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే, ఈ నెల మీ ఉద్యోగాన్ని మార్చడానికి మంచి మరియు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడంలో విఫలమవుతుంది. అటువంటి పరిస్థితిలో కొత్త వ్యాపారానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్న తప్పు అవుతుంది. వ్యాపారంలో పాత అనుభవాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉద్యోగం విషయంలో మీరు కొత్త మరియు పాత అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. విద్య పరంగా ఆగస్టు నెల సాధారణంగా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కుటుంబ విషయాలలో మీరు ఆగస్టు నెలలో బలహీనమైన ఫలితాలను పొందుతారు. ఈ మాసం తోబుట్టువులతో సంవాదాలు సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు నెలలో మీ ప్రేమ సంబంధం గురించి మాట్లాడినట్టు అయితే, మీ 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు యొక్క స్థానం ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ హృదయంలో ఉన్నదాన్ని ఎవరికైనా చెప్పాలనుకుంటే, మీరు అలా చేయగలరు, కానీ ప్రేమలో హింసాత్మకంగా మారడం సముచితం కాదు. లేదా మీరు మీ హృదయంలో ఉన్నదాన్ని ఎవరికైనా చెప్పాలనుకుంటే దానిని మర్యాదగా చెప్పడం సముచితంగా ఉంటుంది. ప్రేమను ప్రపోజ్ చేసేటప్పుడు చిన్నపిల్లల చర్యలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక విషయాల గురించి చెప్పాలంటే,
ఈ నెలలో మీ లాభ గృహానికి అధిపతి అయిన శుక్రుడి స్థానం సాధారణంగా అనుకూలంగా కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా ఆగస్టు నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు మీ ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులను కూడా చూడవచ్చు. కొన్నిసార్లు ఈ నెలలో ఆరోగ్య పరంగా ఫలితాలు సగటు కంటే కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మీ శరీరం మరియు మనస్సు రెండిటినీ జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పరిహారం: మాంసం, ఆల్కహాల్, గుడ్లు మరియు అశ్లీలత మొదలైన వాటికి దూరంగా ఉండండి. మీన రాశి. ఇదే రాశికి అధిపతిగా ఉండే గురుడు ఆగస్టులో రెండుసార్లు తన స్థానాన్ని మారడం వల్ల మీన రాశి వారికి రెండింతల ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. దీంతో పాటు కొత్త భాగస్వామ్యం నుంచి మంచి లాభాలు పొందుతారు. మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. బంధువులతో సంబంధాలన్నీ తొలగిపోతాయి. మీ ప్రియమైన వారితో సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. రిఫ్రెష్ పొందడానికి బాగా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఈ వారం మీ కోసం మీకు తగినంత సమయం ఉంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మంచి ఆరోగ్యం కోసం ఒక నడకకు వెళ్ళండి మరియు వీలైతే ఇంట్లో ఉన్నప్పుడు మీరు కొన్ని చిన్న వ్యాయామాలు చేయవచ్చు. ఎప్పటిలాగే ఈ వారం మీరు చాలా సానుకూలతతో ఇంటి నుండి బయటకు వస్తారు. కానీ ఏదైనా విలువైన వస్తువు దొంగతనం కారణంగా ఈ సమయంలో మీ మానసిక స్థితి చెడిపోవచ్చు. దీనివల్ల మీ స్వభావం కూడా మారుతుంది మరియు ఇతరులతో మీ అవకాశాలు కూడా ఈ కారణంగా తలెత్తుతాయి. ఈ వారం కుటుంబ పిల్లలు మరియు వృద్ధులు తమ కోసం ఎక్కువ సమయం అడగవచ్చు. కానీ వారి డిమాండ్ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నిరూపిస్తే మీరు వారిని బాధపెట్టవచ్చు. కెరీర్ మరియు వృత్తిపరంగా మీ రాశిచక్రం యొక్క స్థానికులు వారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు మరియు ఈ వారంలో ప్రతి హెచ్చు తగ్గులు. ఎందుకంటే ఈ సమయం మీ జీవితంలో ఇలాంటి కొన్ని మంచి మార్పులు మరియు ఊహించని సంఘటనలను తీసుకురాబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మీ రాశిచక్ర విద్యార్థులు విద్యారంగంలో ఈ వారం మంచి మార్కులు సాధించడానికి కష్టపడనవసరం లేదు. అంటే ఈ కాలంలో తక్కువ కృషి చేసిన తర్వాత కూడా మీరు మామూలు కంటే మంచి మార్కులు పొందగలుగుతారు. కెరీర్ మరియు వృత్తిపరంగా చంద్రునికి సంబంధించి కేతువు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ రాశిచక్రం యొక్క స్థానికులు ఈ వారం వారి ఒత్తిడి మరియు ఒడిదుడుకుల నుండి ఉపశమనం పొందుతారు. ఆగస్టు 2025 నెల సాధారణంగా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఫలితాలు సగటు కంటే బలహీనంగా ఉండవచ్చు. మీ వృత్తి గృహానికి అధిపతి అయిన బృహస్పతి మీ 4వ ఇంటిలో అంటే మిథునరాశిలో గత మాదిరిగానే ఈ నెలలో ఉంటారు. ఇది బృహస్పతికి అనుకూలమైన పరిస్థితి కాదు కానీ బృహస్పతి ప్రతికూల ఫలితాన్ని కూడా ఇవ్వడు. స్నేహితుల ప్రభావంతో వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి రిస్క్ తీసుకోవడం సరికాదు అయితే ఉద్యోగం మొదలైన విషయాలలో నెల అనుకూలమైన ఫలితాలను ఇవ్వగలదు. పోల్చి చూస్తే ఈ నెల మొదటి అర్ధభాగంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. సహోద్యోగులతో సమన్వయం చేసుకోవడంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ నెల ద్వితీయార్ధంలో ఫలితాలు చాలా బాగుంటాయి. మీ శ్రమ మంచి ఫలితాలను చూపుతుంది మరియు మీరు మీ ఉన్నతాధికారులతో కూడా మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. విద్యా విషయానికొస్తే ఆగస్టు ఈ నెల సాధారణంగా సగటు లేదా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులు తమ భవిష్యత్తు పైన అజాగ్రత్తగా ఉంటారు మరియు ఈ నెలలో గ్రహ సంచార ప్రభావం వల్ల చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు మరియు ఈ మాసంలో గ్రహ సంచార ప్రభావం వల్ల చదువు విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారు తులనాత్మకంగా బలహీన ఫలితాలను పొందవచ్చు. కుటుంబ విషయాలలో మీరు ఆగస్టు నెలలో సగటు ఫలితాలను పొందుతున్నారు. మేము ఆగస్టు నెలలో మీ ప్రేమ సంబంధాన్ని గురించి మాట్లాడినట్లయితే ఈ నెలలో బుధుడు మీ 5వ ఇంట్లో దాదాపు నెల మొత్తం సంచరిస్తాడు. ఇది పరస్పర వాదనలను ప్రోత్సహిస్తుంది. తరచూ వివాదాలు వస్తున్నట్లు అనిపిస్తే ఈ నెలలో తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించండి. చాట్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ఏదైనా సంభాషణ ఉంటే అక్కడ కూడా చాలా శుభ్రమైన మరియు గౌరవప్రదమైన పదాలను ఉపయోగించడం అవసరం. ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే ఈ నెలలో మీ లాభ గృహానికి అధిపతి అయిన శని దేవుడు గత నెల మాదిరిగానే మీ మొదటి ఇంట్లోనే ఉంటాడు. మీరు ఎవరికైనా డబ్బు వాగ్దానం చేస్తే మంచిది. మరొకరిపై ఆధారపడటం సరికాదు. లేకపోతే మీరు ముందుగానే బడ్జెట్ను సిద్ధం చేసి తగినంత డబ్బును మీ వద్ద ఉంచుకోవాలి.
తద్వారా మీరు దానిని అవతలి వ్యక్తికి ఇవ్వవచ్చు. సమయం వస్తుంది. ఆరోగ్యం దృష్ట్యా ఆగస్టు నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.